వైభవంగా శ్రీ కామాక్షిదేవి ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రామగుండం జనగామ గ్రామంలో శ్రీ కామాక్షిదేవి ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అశేష భక్తుల మధ్య ఎంతో వైభవంగా జరిగింది. ఇక్కడ వెలసినటువంటి దేవాలయం కాకతీయుల నాటి పురాతన దేవాలయమని, అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిశారని అక్కడి భక్తులు పూజారులు తెలియజేస్తూ ఉంటారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ టెంపుల్ కు వచ్చినటువంటి భక్తులు వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాయని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ మేయర్ దంపతులు మరియు రామగుండం స్థానిక కార్పొరేటర్స్ మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు. పుష్పలత అమ్మ, మీరు ఈ టెంపుల్ కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? సంవత్సరాల నుండి చేస్తున్నాము మేము ఆధ్వర్యంలో. ఏ రోజు అయినా ప్రతి ఉత్సవాలకు చాలా గ్రాండ్ చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారు చాలా మహిమాన్వితం అని తెలియజేశారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలు ఎట్లా తీర్చుతుంది అమ్మవారు? అనుకున్నట్టు తీరుస్తుంది అమ్మవారు. మనం మనం ఏదైనా మనసులో అనుకుంటే అప్పుడే వచ్చేస్తుంది. అది మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కళలో కలవడానే చెప్తుంది ఎవరి కోరికలు ఎప్పుడు ఏం చేయాలన్నది కూడా. మొత్తానికి ఇక్కడ అమ్మవారు కోరుకోగానే వెంటనే తీరుతాయి అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నట్టు. మరి మీకు ఏమేమి కోరికలు తీరినాయమ్మా? మాకు ఇప్పటివరకు అయితే ఏ లోటు లేదు. అన్ని అమ్మవారి అంతేనా? పిల్లలు మంచి ఉద్యోగాలు రావడం, పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా మంచిగా జరిగినాయి అంటారు. కష్టాలైనా తీరుస్తుంది అమ్మవారు. ఇక్కడ సంతానం కానీ అన్ని ఒడిదొడుకు లేకుండా మమ్మల్ని చూసుకుంటారు తల్లి. అందుకే మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి తప్పకుండా వస్తున్నారు అన్నట్టు. సేవ మేమే చేస్తాం. సేవలు మీరు అందరూ పాల్గొంటారు అన్నట్టు. మీ పేరేం పేరమ్మా? మహాలక్ష్మి గారు, చెప్పండి అమ్మవారి కరుణా కటాక్షాలు మరి కృప ఏ విధంగా ఉంటది ఇక్కడ? మరి జనగామ గ్రామంలో వెలిసారు కదా, మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇక్కడ నేను ఈ టెంపుల్కి రావడం గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఓకే. మా ఫ్యామిలీతో కూడా వచ్చాను. ఓకే. ఫస్ట్ టైం మా బావ కూతురు మ్యారేజ్ కాలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే ఆమెకి మ్యారేజ్ అయింది, పాప కూడా పుట్టేసింది. ప్రతి ఇయర్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అమ్మవారంతా పవర్ఫుల్ అండి. ఆషాఢ మాసంలో శాకాంబరి చేస్తాం. మీకైతే అమ్మవారి టెంపుల్కి రాగానే మీ బేబీకి మాత్రం మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఒక పాప, అంటే మీరు కోరుకున్న కోరిక చక్కగా నెరవేరింది. ఓకే, ధన్యవాదాలమ్మా. మీ పేరేం పేరమ్మా? చెప్పమ్మా, మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఏంటో? మాకు కొంచెం అనుకున్నట్టుగా లేకుండా అమ్మవారి సేవ చేసిన నుంచి మాకు అనుకూలంగా జరుగుతుంది. అయితే అమ్మాయిల పెళ్లి అయింది, మా ఆయన తీరుతుంది. తెలంగాణ వచ్చి అమ్మవారిని మీకు ఎప్పుడైతే అమ్మవారి టెంపుల్కి వచ్చారో మీకు చాలా సమస్యలు ఉంటే అన్ని తీరినాయి అన్నట్టు ఇప్పుడు. అందుకే మీరు ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తారు, అంతేనా? మేము అమ్మవారికి లీలమైపోతాం. అచ్చా, సేవలో కూడా మీరు పాల్గొంటున్నారు. చాలా మంచిదండి. కమిటీ మెంబర్లు కూడా చాలా మంచిగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. మరి మీ పేరేం పేరమ్మా? కృష్ణవీర్ గారు, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అమ్మవారి అనుగ్రహంతోనే అచ్చా, నవరాత్రి చేసుకుంటాం. ఆషాఢంలో శాకాంబరి, కార్తీక మాసంలో అప్పుడు చేసుకుంటాం. ఎప్పుడు నవరాత్రి నమ్మకం, ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటాం. ఇక్కడ స్వయంగా అమ్మవారు వెలిసారని చెప్పారు కాబట్టి ఇక్కడ చాలా అమ్మవారు చాలా శక్తివంతముగా ఉంటారు. ప్రతి కోరికలు కూడా కోరిన వాళ్ళకు కొంగు బంగారం వేసి కోరికలు తీరుతున్నాయని అందరూ అంటున్నారు. మీకు కూడా చాలా చక్కగా అన్ని కూడా మంచి జరిగాయని మీరు చెప్తున్నారు. ధన్యవాదాలండి. ఈరోజు మనము జనగామ గ్రామంలో ఉన్నటువంటి మహమ్మాయి మాత ఏకాంబరేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంకి జనగామ రావడం జరిగింది. ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఎంతో విశేషంగా అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలవుతూ ఉంటారు. మరి ఈ టెంపుల్ యొక్క విశిష్టత, మరి ఈ టెంపుల్ యొక్క ప్రారంభం అసలు ఇక్కడ ఎలా జరిగింది, ఏం కదా అన్ని విషయాలు మనకు వీరాచారి గారు ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. మరి మన అడిగి తెలుసుకుందాం. వీరాచార్య అయ్య గారు, ఒకసారి మనకు ఈ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారి యొక్క పూర్తి విశేషాలు, ఇక్కడ జరిగేటువంటి పూజల గురించి సంపూర్ణంగా తెలియజేయగలరు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవి నమః. ముందుగా మా యొక్క కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి
వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు విచ్చేసినటువంటి S4 న్యూస్ ఛానల్ వాళ్ళకి ముందుగా మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాము. మరి నేను నా పేరు ఏలేశ్వర వీరాచార్య గారు. నేను ఇక్కడ ఈ యొక్క కామాక్షి దేవాలయంలో ప్రధాన అర్చనగా చేస్తున్నాను. మరి జనగామలో వెలిసినటువంటి ఈ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మహమ్మాయి కామాక్షి దేవి అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆనాడు కాకతీయ కాలంలో వెలిసినటువంటి ఇక్కడ జనాగ్రహంలో త్రిరంగరాజేశ్వర స్వామి ఆలయం కావచ్చు. అప్పుడే ఈ యొక్క అమ్మవారు మరి స్వయంభూగా ఇక్కడ వెలిసినటువంటి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. మరి దాన్ని గ్రహించినటువంటి మా యొక్క విశ్వబ్రాహ్మణ పెద్దలంతా కూడా అమ్మవారి చూసి ఇది కామాక్షిదేవి మహమ్మాయి దేవి అని మరి గుర్తించి అప్పుడు ఇక్కడ చిన్న దేవాలయం నిర్మించి ఆ అమ్మవారి మంది ఒక చిన్న దేవాలయం నిర్మించి ప్రతి ఉగాదికి కూడా 3 రోజులు మరి ఉత్సవాలు చేసేటువంటి మరి ఆనవాయితీ ఉన్నది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ విగ్రహం శిలావసలో ఉండడం వలన శిలావసలో ఉండే విగ్రహం ఉండకూడదు అని మరి అప్పుడు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మళ్ళీ 2007లో పునః శ్రీ కామాక్షి దేవిగా మరి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 19 సంవత్సరాలు కావస్తుంది. ఈ సంవత్సరం జరిగేటువంటి ఆ వార్షిక బ్రహ్మోత్సవాలు 19వ సంవత్సరాల వార్షిక బ్రహ్మోత్సవాలు మరి ఉగాది రోజున మొదలుకొని 3 రోజుల వరకు ప్రతి నిత్యము కూడా ఉదయము సాయంకాలం అమ్మవారి పూజా కార్యక్రమాలు మనం ఏ విధంగా అయితే ఉగాది ఉత్సవాలు విశ్వబ్రాహ్మణులు జరుపుకుంటారో అదేవిధంగా ఇక్కడ కూడా విశ్వబ్రాహ్మణులు కుల బాంధవులు పెద్దలంతా కూడా విచ్చేసి 3 రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పడి నైవేద్యాన్ని కూడా పెట్టి 3 రోజులు ఉగాది ఉత్సవాలు. ఆ తర్వాత ఉగాది తర్వాత చైత్ర మాసంలో వచ్చేటువంటి తదియా నుండి మొదలుకొని పంచమి వరకు కూడా 3 రోజులు ప్రతి సంవత్సరము కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి విశేష భక్తుల సమక్షంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మరి సహాయ సహకారాల చేత విశ్వబ్రాహ్మణ కుల బంధువుల సహాయ సహకారాల చేత మరి గ్రామస్తుల సహాయ సహకారాల చేత ఇక్కడ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కూడా మరి జరిపిస్తున్నాము. 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలలో విశేష మండపారాధన కార్యక్రమాలు, హోమాలు, అదేవిధంగా 3వ రోజు పంచమి రోజున ఉదయము ఎదుర్కొలతో సహా ప్రారంభమై స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు, తదనంతరం నాగబలి కార్యక్రమము, ఆ తర్వాత సాయంత్రం రథోత్సవం వంటి కార్యక్రమాలు అంగరంగా కూడా వైభవంగా జరుగుతుంటాయి. ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలలో ప్రతిరోజు కూడా మరి విశేష మరి భక్తమాషులంతా కూడా విశేషంగా విచ్చేసి పాల్గొని ఆ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి కృపకు మరి పాత్రలవుతుంటారు. మరి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలకటమ్మగా పేరుగాంచినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అమ్మవారు మరి కామాక్షి దేవి మహమ్మాయి దేవి. కామాక్షి అంటేనే మరి కోరికలు తీర్చేటువంటి తల్లి. ఎవరైతే దేవాలయానికి వచ్చి అమ్మని దర్శించుకుంటారో అమ్మని చూస్తారో వాళ్ళకి కోరికలు అన్నీ నెరవేరుతుంటాయి. చాలా మంది కూడా ఇక్కడ పూజా కార్యక్రమం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరికైనా కూడా ఏ బాధలు ఉన్నా కూడా ఆర్థిక బాధలు కావచ్చు, ఆరోగ్య బాధలు కావచ్చు, మరి ఏ బాధలను కూడా తొలగి వాళ్ళ కోరికలు నెరవేర్చినటువంటి తల్లి మరి కామాక్షి తల్లి. ఒక సంవత్సరం ఒక రోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారంటే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు మరి వాళ్ళ కోరిక నెరవేరిందని మాకు వచ్చి సంతోషపడి చెప్తూ అమ్మవారికి మొక్కినటువంటి మొక్కుబడులను సమర్పించుకొని వెళుతూ ఉంటారు. అంత ప్రాధాన్యమైనటువంటి మరి దేవాలయం యొక్క కామాక్షి దేవాలయము మరి మహమ్మాయి దేవిగా మరి అనాది నుండిగా పూజిస్తూ మరి కామాక్షి దేవిగా పునః నామకరణం చేసి కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరవైభవంగా కూడా మా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల జనుల మధ్యలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటాము. ఈ కార్యక్రమానికి విశేషంగా మరి గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా చాలా మంది కూడా వస్తుంటారు. అటు ఆదిలాబాద్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, చాలా మంది అక్కడి నుండి మాకు ఎప్పుడు ఉగాది పోగానే ఎప్పుడు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలని వెంటనే మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మరి ఖచ్చితంగా మాకు తెలియపరచాలని మరి చాలా రాత్రి వరకు కూడా రాత్రి 12 గంటల వరకు కూడా ఇక్కడ మరి అమ్మవారిని దర్శించుకొని రథోత్సవం వరకు కూడా కళ్యాణం మొదలు రథోత్సవం వరకు కూడా కళ్యాణంలో మరి వాళ్ళు మైమరిచి అమ్మవారి సేవలో నిమగ్నమై ఉండి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడుతుంటారు. వాళ్ళందరికీ కూడా మరి ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపినటువంటి కామాక్షి దేవి మహమ్మాయి దేవి యొక్క ఆశీస్సులు ఉండాలని కూడా మేము వేదాశ్రయం కొడుతున్నాము. అందరికీ కూడా కామాక్షి అనుగ్రహం ఉండాలని కూడా కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కూడా కోరుకుంటున్నాము. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. మీకు కూడా మా S4 ఛానల్ తరఫున మా ప్రజలందరికీ కూడా మీరు ఒక విషయం తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా S4 ఛానల్ కూడా మంచిగా అభివృద్ధి కావాలని దీవించారు. మీరు ప్రతి సంవత్సరం కూడా మా బ్రహ్మోత్సవాలకు పిలవాలని వస్తే మా యొక్క కార్యక్రమాన్ని
మరి అందరికీ తెలియపరిచేలా కూడా మీరు మీ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. మీకు కూడా మరి మీ యొక్క ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎస్ఓ ఛానల్ అందరికీ కూడా ఆ యొక్క కామాక్షి అమ్మ మహమ్మాయి దేవి అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని కూడా మీరు ఇంకా దినదాభివృద్ధి కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి. ఇక్కడ మనతో రాజు అయ్యగారు ఉన్నారు. మరి వారు కూడా వారి మాటల్లో అమ్మవారి గురించి తెలియజేస్తా అని అంటున్నారు. ఇక్కడి టెంపుల్ యొక్క విశేషాలు తెలియజేయగలరు రాజు అయ్యగారు, చెప్పండి. జనగామ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షి మహమ్మాయి దేవి అమ్మవారు చాలా విశిష్టమైనది, చాలా శక్తిగల అమ్మవారు. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా మరి ఎవరైతే ఏ కోరికలతో ఉన్నారో ఆ కోరికలను కూడా నెరవేర్చినటువంటి సంఘటనలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఆ కోరికల ప్రకారమే ఈ యొక్క అమ్మవారు మరి ఇంతమంది భక్త జనాలు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇది చాలా అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి సందర్భంలో మరి జనగామ గ్రామంలో త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తర్వాత మరి అతి మహిమ గల దేవస్థానం అంటే ఈ కామాక్షి మహమ్మాయి దేవి ఆలయం. కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై వెలిసినటువంటి అమ్మవారు ఏ కోరికలు ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చినటువంటి అమ్మవారు ఆ యొక్క కామాక్షి దేవి అమ్మవారు. సంతానం లేని వారికి సంతానం, మరి ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చినటువంటి అమ్మవారికి మరి మన యొక్క ఎస్పో న్యూస్ ఛానల్ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలండి, చాలా చక్కగా. సార్ మీ పేరేం పేరండి? నా పేరు రాజమౌళి, నవల మల్యాల రాజమౌళి. ఓకే, మీరు ఈ టెంపుల్కు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? టెంపుల్ ప్రతిష్ట అయిన కానీ 10 సంవత్సరాలు వస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం మీరు మీ కుటుంబంతో వస్తూ ఉంటారా అండి? కుటుంబంతో వస్తాం, ఒక్కోసారి ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏమేమో అంటే అమ్మవారి కృప ఏ విధంగా పొందారు, మరి ఎవరి ద్వారా ఇట్లా ఇన్స్పైర్ అయ్యారు అనేది కొంచెం చెప్పండి. ఇక్కడికి మేము అంటే ప్రతిష్టప్పుడు కూడా చంద్రమౌళాచార్యులు వాళ్ళు, పెద్ద వెంకటాచారి, ఈ మన వీరాచారి గారు వీళ్ళందరూ రావడము, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిష్ట అయినాక ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం. మీరు కోరుకున్న మొక్కులన్నీ చక్కగా తీరుతున్నాయండి. అమ్మవారి కామాక్షి కూడా మేము, ఎందుకంటే ఆమె మా విశ్వబ్రాహ్మణకు చెందినటువంటి అమ్మవారు కాబట్టి మేము ఏదైనా కానీ మొక్కుకుని ఉంటాము. మొక్కుల మొక్కులు మనం తప్పకుండా ఇప్పటి వరకు అయితే తీరుస్తుంది అమ్మవారు. అందరూ అంటున్నారు కోరిన వెంటనే కొంగు బంగారం లాగా ఇక్కడ కోరికలు తీరితే అమ్మవారి కృప చాలా బాగుంటుంది అని అందరు అంటున్నారు. మరి మీకు ఏమి ఇక్కడ ఏ కోరిక మీకు తీరింది? మాకు మేము చల్లగా ఉండడం, చల్లగా చేయడం, ఆ పిల్లలు మేము అంతా చల్లగా ఉండాలంటే అడుగుతాం. కానీ మాకు బంగారం అలాని కాదు. పిల్లలకు మంచిగా ఉండాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు మంచిగా జరగాలి, అల్లుళ్ళైనా కూడలైనా మంచి వాళ్ళు దొరకాలని కోరుకున్నా అదే రీతిగా మాకు దొరుకుతున్నారు. అట్లే మాకు నడుస్తున్నది. పోతే ఒకటి ఏంటంటే ఏదన్నా మంచిగా ఉన్నా లేకున్నా కానీ అమ్మవారు అనగానే కలిసి తలాపి ఉన్నట్టుగా మాకు వెంటనే న్యాయం చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, చాలా సంతోషం అండి. మరి మీరు మంచి ఎక్స్పీరియన్స్ తెలియజేశారు.